ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో 80% రెవెన్యూ సమస్యలేనని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత పాలకులు స్వార్థం కోసం ఎన్నో అరాచకాలు చేశారని అనగాని ధ్వజమెత్తారు. హక్కులన్నీ నిర్వీర్యం చేసేలా తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశామని వివరించారు. ఈ నెలలోనే అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించబోతున్నామని మంత్రి అనగాని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర గాని ఇతర మంత్రుల దగ్గర గాని వచ్చే సమస్యలు 80% పైగా రెవెన్యూకి సంబంధించిన సమస్యలే మనకి కనపడతా ఉన్నాయి. అందుకనే ప్రజల హక్కులు కాపాడే విధంగా రెవెన్యూ శాఖను ప్రక్షాళన జరపాలని, అలాగే అధికారులందరూ కూడా చట్టానికి లోబడి పనిచేయాలని చెప్పేసి కూడా మన ముఖ్యమంత్రి గారు కోరుకుంటా ఉన్నారు. గత పాలకులు స్వార్థం కోసం ఎన్నో అరాచకాలు చేశారు. అరాచకాలు కూడా బయటపడతాయనే ఉద్దేశంతోనే మనం చూసాం మదనపల్లి ఫైల్స్ అనేది. ఏదైతే గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు సిసోడియా గారు మదనపల్లి వెళ్తే వేలాదిగా అర్జీలు రావటం గత పాలకులు చేసిన కుంభకోణాలపై నిదర్శనం అని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఏదైతే మనం చేసిన ఈ ప్రయత్నం మూలంగా ప్రజల్లో ఒక ఆశ ఆ రోజు తర్వాత కూడా మన ప్రజల్లో కనపడింది. అలాగే మిత్రులారా, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాట ఇచ్చిన ప్రకారంగా 5 ఫైళ్లపై సంతకాలు పెట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రిపీల్ చేస్తామని చెప్పాము తప్ప అది అసెంబ్లీలో కూడా మన యాక్ట్ గా పెట్టి మన దాన్ని రిపీల్ చేయడం జరిగింది. గత పరిపాలనలో దాదాపుగా 9 లక్షల ఎకరాల పైన శాండ్ భూములు ఫ్రీ హోల్డ్ కి మార్చడం జరిగింది. అలాగే రిజిస్ట్రేషన్ చట్టం ఏదైతే ఉందో దాంట్లో 122A సెక్షన్ ని అనేక ఎకరాలు ఫ్రీ హోల్డ్ గా మార్చడం జరిగింది. దాదాపుగా 25,000 ఎకరాలు రిజిస్ట్రేషన్ కాబడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవన్నిటిపైన కూడా కలెక్టర్లందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, తరోగా ఒక వెరిఫికేషన్ పెట్టుకుని ఎలాగైతే ఈ ల్యాండ్ అన్ని కూడా కన్వర్ట్ అయినాయో దీనిపైన ఒక ఎక్సర్సైజ్ చేసి మీ అందరూ కూడా పర్సనల్ అటెన్షన్ డివోట్ చేసి ఈ యొక్క వ్యవస్థని ఒక గాడిలో పెట్టి సామాన్య మానవుడికి న్యాయం జరిగే విధంగా ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. గత పరిపాలకుడు అతని యొక్క ఫోటోలు పిచ్చితో పాస్బుక్ల పైన ఫోటోలు ముద్రించి ప్రజాధనాన్ని వృధా చేశాడు. దాన్ని కూడా ఏదైతే రీసర్వే ఆపామో అంటే విత్తేళ్ళు చేసామో దాని మీద అంటే విత్తేళ్ళు చేసినా కూడా సమస్యలు వస్తా ఉన్నాయి. విత్తేళ్ళు మనం ముందుకెళ్లిన సమస్యలు వస్తున్నాయి. సో దాన్ని ఇమీడియట్ గా మనం గ్రామ సదస్సులు పెట్టుకుని గత ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. అవన్నీ కూడా క్షేత్ర స్థాయిలో అన్ని సమస్యలు పరిష్కరించుకుని ముందుకు వెళ్లి మంచి పరిపాలన ఇచ్చే దిశగా మనం ముందుకు వెళ్దాం. సరిహద్దు రాళ్లు 77 లక్షల సరిహద్దు రాళ్లు ఉన్నాయి. అది కూడా గ్రామాల్లో ఉపయోగపడే విధంగా పనిచేసే ఒక ప్రణాళిక తీసుకుని ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. తప్పకుండా ఏదైతే గత 5 సంవత్సరాలు జరిగినటువంటి ల్యాండ్ గ్రాబింగ్ పై చర్య తీసుకోవాలి. 1982లో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉందో దాన్ని అనుసరించి గుజరాత్ వారు స్ట్రింజెంట్ రూల్స్ తో ఇంకా కఠినతరమైనటువంటి పెనాల్టీస్ తో పాటు ముందుకు వెళ్లారు. దానికంటే కఠినతరమైనటువంటి పెనాల్టీస్ తో ఎవరికన్నా పేదవాడికి అన్యాయం జరుగుతుంది అంటే భయపడే విధంగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా ముందుకు తీసుకొస్తా ఉన్నారు. అలాగే మనం కూడా వీ షుడ్ కమ్ అవుట్ విత్ ఏ కాంప్రహెన్సివ్ లెజిస్లేషన్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఫర్ ప్రొటెక్షన్, రిజంప్షన్, మేనేజ్మెంట్, డిస్ట్రిబ్యూషన్ అండ్ డెవలప్మెంట్.